అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తగా వేసినటువంటి నల్లటి రోడ్డు మీద నిగనిగలాడే రోడ్డు మీద పిల్ల జల్లెలతోటి ఈ విధంగా ఆడపడుచులు భక్తులు పెద్ద మొత్తంలో ఈ విధంగా ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతకెక్కడయా అని అనుకుంటున్నారా? మన బైసపట్నంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర అన్నమాట. అవును. అయితే గత సంవత్సరం మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మాట ఇచ్చిన ప్రకారము ఈ విధంగా వచ్చే సంక్రాంతి లోపు మీకు కొత్త రోడ్ వేసి ఆ రోడ్డు మీద భక్తులకు అయ్యప్ప స్వాములకు అదేవిధంగా నేను కూడా అదే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తానని అక్కడ మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు చెప్పినటువంటి మాట ప్రకారము ఈ విధంగా అక్కడ సీసీ రోడ్ను వేపించి ఆ రోడ్డు మీద భక్తులకు నడిపిస్తున్నారన్నమాట. అయితే ఈ విధంగా వచ్చే సంక్రాంతి లోపు రోడ్డు వేస్తాని మాట నిలబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఈ విధంగా కొత్త రోడ్డు వేసి ఈ భక్తులకు అదేవిధంగా స్వాములకు మంచి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇక్కడికి వెళ్ళి బండి రుయ్ అని స్టార్ట్ చేస్తే అయ్యప్ప ఆలయం దగ్గర దాకా మంచిగా పోతుందన్నమాట. ఇంతకుముందు మొత్తము బోగడలు కడ్డలు లొందలు ఉండే, ఇప్పుడు ఇగో రామారావు పటేల్ గారు ఈ రోడ్డు వేయించినందుకు గాను అక్కడ వచ్చే భక్తులు అదేవిధంగా స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఎంతో భక్తితో శ్రద్ధతో అదేవిధంగా హిందువులపైన ప్రేమతో ఈ విధంగా అయ్యప్ప ఆలయానికి ఈ రోడ్డు వేయించడం జరిగిందన్నమాట. ఇక ఇదే రోజు సాయంత్రము మకర సంక్రాంతిని మకర జ్యోతిని చూడడానికి అయ్యప్ప సన్నిధాన కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఇదే రోడ్డు మీద వస్తారన్నమాట.